చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. వచ్చే ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమన్న జగన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం. కాంగ్రెస్ కు ఓటేస్తే పూడ్చలేని నష్టం. మూడోసారి గెలుపు ఖాయమన్న ప్రధాని మోడీ. విశాఖను గంజాయి క్యాపిటల్ గా మార్చారు. రాష్ట్రాన్ని వైసీపీ అప్రమయం చేసిందన్న నారా లోకేష్. మంత్రి అమర్నాథ్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని డిమాండ్. చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం. యాగంలో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి. చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం. గోడపై సిబిఎన్ జిందాబాద్, తన ప్రాణం మీరే అంటూ నినాదం. చంద్రబాబు అవాకులు చవాకులు పేలారు. ఎవరి చరిత్ర ఏందో తేల్చుకుందాం రా అంటూ కరణం బలరాం సవాల్. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని సిరిసిల్ల రాజయ్య హామీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ. వైసీపీ సర్కార్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిందన్న తులసిరెడ్డి. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన గెలుపు ఖాయం. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న హీరో సుమన్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఘాటు విమర్శలు. ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ జనసేన ఆందోళన. తాడేపల్లి మండలంలో క్వారీలో గుంతలను పరిశీలించిన నేతలు. రాయలసీమలో ఇసుక తవ్వేందుకు అనుమతులు లేవు. ఇసుక తరలింపుతో పెన్నా నదిలో నీరు అడుగంటిపోయిందన్న జేసీ. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ నర్సుల ధర్నా. విధుల నుంచి తొలగించడంపై ఆందోళన. మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర. మేడారంలో కొబ్బరికాయల దుకాణంలో చోరీ. 11 లక్షలు ఎత్తికెళ్లిన దొంగ. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఓసూరు సమీపంలో ఏనుగు బీభత్సం. ఏనుగు దాడిలో 2 మహిళలు మృతి, 3కి తీవ్ర గాయాలు. ఉండవల్లి సెంటర్లో సూపర్ మార్కెట్లో చోరీ. 10,000 నగదు అపహరణ. కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో పసికందు అదృశ్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ బంధువులు. పంజాబ్ లో విడిగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్ ఆప్ల మధ్య వివాదం లేదన్న కేజ్రీవాల్. గనుల కుంభకోణాల ఆరోపణలు. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా రాజీనామా. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం. 122 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మైక్ ఫ్రోకెట్ కన్నుమూత. మైక్ మరణవార్తతో దక్షిణాఫ్రికా క్రికెట్లో తీవ్ర విషాదం.